ఆంధ్రప్రదేశ్లో టీడీపీ జనసేన నేతలు దూకుడు పెంచారు. అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కూటమి అభ్యర్థుల తొలి జాబితాను సిద్ధం చేశారు. అధికారికంగా ఇవాళ ప్రకటించనున్నారు. మాఘ పౌర్ణమి నుంచి మంచి రోజు కావడంతో రెండు పార్టీ అధినేతలు తొలి జాబితాను విడుదల చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పలుమార్లు సీట్ల షేరింగ్ పై చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సమావేశమై చర్చించారు. 60 నుంచి 70 సీట్లు ప్రకటించడానికి సిద్ధమైనట్లు సమాచారం. ముఖ్య నేతలంతా అందుబాటులో ఉండాలని రెండు పార్టీలు ఆయా పార్టీల లీడర్లకు సమాచారం ఇచ్చాయి. పార్టీ ఆఫీసుకు చేరుకోవాలి అని ఆదేశాలు జారీ చేశారు. తొలి జాబితాకు ఇవాళ ఉదయం 11:40 ముహూర్తం ఖరారు చేశారు. మరోవైపు బీజేపీతో పొత్తుపై చర్చలు కొనసాగుతున్న నేపథ్యంలో పూర్తి జాబితా సిద్ధం కాలేదని తెలుస్తోంది. అప్పటి వరకు వేచి ఉండకుండా వివాదం లేని స్థానాలను తొలి జాబితాలో ప్రకటించిన ఇరు పార్టీల కార్యకర్తల్లో జోష్ నింపాలని నిర్ణయించినట్లు సమాచారం. అంతేకాదు, ఈ నెల 28న తాడేపల్లిగూడెంలో టీడీపీ జనసేన ఉమ్మడిగా బహిరంగ సభ నిర్వహించాలని ఫిక్స్ అయింది. దీంతో ఆ సభను సక్సెస్ కంటే ముందే అభ్యర్థులను ప్రకటించేందుకు ప్లాన్ చేసింది. ఇక మరి కాసేపట్లో టీడీపీ జనసేన అభ్యర్థుల ప్రకటనపై మరింత సమాచారం మా గుంటూరు ప్రతినిధి రమేష్ అందిస్తారు. ఎప్పుడా ఎదురు చూస్తున్నటువంటి టీడీపీ జనసేనకు సంబంధించినటువంటి అభ్యర్థుల లిస్టు మొదటి జాబితా మరి కాసేపట్లో అటు టీడీపీ అధినేత అదేవిధంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా వెల్లడించనున్నారు. ఏదైతే ఉండవల్లి నివాసంలో మరి కాసేపట్లో కూడా మరి పవన్ కళ్యాణ్ చేరుకోవటం, అదేవిధంగా ఇప్పటి వరకు ఏదైతే 60 నుంచి 70 సీట్లు కసరత్తు చేసినటువంటి ఇద్దరు అధినేతలకు సంబంధించి కూడా ఒక మార్పులు చేర్పులో పూర్తిగా తుది జాబితా విడుదల చేయనుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే అటు టీడీపీ నేతల్లో అటు జనసేన నేతల్లో ఒక ఉత్కంఠ నెలకొన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎవరు పేరు మొదటి లిస్టులో వస్తుందని చెప్పి కూడా ఒక ఉత్కంఠ నెలకొన్నటువంటి నేపథ్యంలో అటు సిట్టింగ్ ఎమ్మెల్యేలు, టీడీపీకి సంబంధించినటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఎక్కువ శాతం ఈ జాబితాలో ఉండే అవకాశం కనపడుతుంది. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా అటు టీడీపీకి సంబంధించి కానీ జనసేనకు సంబంధించినటువంటి నేతలు ఎవరైతే ఇన్ఛార్జీలుగా ఉన్నారో వారికి కొంత పేర్లు కూడా ప్రకటించే అవకాశం ఉంది. ఎవరైతే కష్టపడి నియోజకవర్గాన్ని అంటిపెట్టుకుని వాళ్ళ గ్రాఫ్ బాగున్నటువంటి ఆయా నియోజకవర్గాలకు సంబంధించి కూడా వెల్లడించే అవకాశం ఖచ్చితంగా కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే 10 నుంచి 15 సీట్లు జనసేనకి మొదటి జాబితాలో ఉండే అవకాశం అయితే ఖచ్చితంగా కనపడుతుంది. ఇప్పటికే ఇటు వైసీపీ పూర్తి స్థాయిలో 7 జాబితాలు ఇచ్చి వదిలినటువంటి నేపథ్యంలో మొదటి జాబితా ఏదైతే మరి 11:40 అటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్, చంద్రబాబు కూడా ఇద్దరు ప్రకటించాలని కూడా ఒక నిర్ణయానికి వచ్చినటువంటి నేపథ్యంలో అయితే మంచి ముహూర్తం చూసుకొని అటు ఇద్దరు అధినేతలు మొదటి జాబితా విడుదల చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. అయితే ఇప్పటి వరకు మరి జనసేనకు సంబంధించి టీడీపీకి సంబంధించినటువంటి పొత్తుల వ్యవహారంలో కూడా కీలకంగా అనేక సార్లు కూడా ఇప్పటికే అటు సమన్వయ కమిటీ కానీ అటు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పూర్తిగా కూడా మరి దాని మీద కసరత్తు చేసిన తర్వాత ఎవరెవరికి అవకాశం కల్పించాలని చెప్పి కూడా ఒక కొలిక్కి వచ్చినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే ఇంకా పార్లమెంట్కి సంబంధించినటువంటి జాబితా ఈ లిస్టులో ఉండే అవకాశం లేదని తెలుస్తుంది. ఎందుకంటే అటు బీజేపీతో పొత్తులో పెట్టుకునే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఆ బీజేపీ పొత్తు తర్వాత పార్లమెంటు స్థానాలు ప్రకటించే అవకాశం కనిపిస్తుంది. ఏది ఏమైనా అటు నేతల్లో అటు జనసేన టీడీపీ నేతల్లో ఒక ఉత్కంఠ నెలకొన్నటువంటి పరిస్థితి. ఈ జాబితా తర్వాత ఎలాంటి పరిణామాలు ఉంటాయి, మరి ఎవరైతే సీటు కోల్పోయారో వారికి సంబంధించినటువంటి ఆశావాహులు ఉన్నారో వారి యొక్క రియాక్షన్ ఎలా ఉంటుందో మాత్రం ఈరోజు మధ్యాహ్నంలోపు తెలిసే అవకాశం అయితే ఖచ్చితంగా కనపడుతుంది. ఏది ఏమైనా అటు గెలిపే ధ్యేయంగా అటు టీడీపీ అధినేత అటు పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా అడుగులు వేస్తున్నారని చెప్పుకోవచ్చు. రేపు 28 సభలో కూడా ఏదైతే మరి ఈ లిస్టు 60 నుంచి 70 మంది లిస్టు వదిలినటువంటి ఈ ప్రకటించిన తర్వాత ఆ లిస్టు ఎందుకు వదలాల్సి వస్తుంది, ఆ అభ్యర్థులకు సంబంధించి కూడా మరి వారి యొక్క గ్రాఫ్ కూడా దానిపైన చెప్పే అవకాశం ఉంటుంది. అయితే పూర్తిగా కూడా ఇప్పటికే క్యాడర్కి ఒక దిశానిర్దేశాన్ని ఇచ్చింది. ఏదైతే అచ్చెన్నాయుడు కానీ అటు నాదెండ్ల మనోహర్ కూడా పూర్తిగా ఒక దిశానిర్దేశం, ఎవరికైతే సీట్లు రావో వారికి ఖచ్చితంగా పార్టీలో ప్రాధాన్యత ఉన్నది. ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా వారికి ఖచ్చితంగా
న్యాయం జరిగిద్దని కూడా ఒక ఆశాహులకి ఒక మెసేజ్ అయితే పాస్ చేసినటువంటి పరిస్థితి. ఏదేమైనా ఉత్కంఠకి ఈరోజు తెడపడే అవకాశం ఉంది. జనసేన అటు టీడీపీకి సంబంధించినటువంటి మొదటి జాబితా మరి కాసేపట్లో రిలీజ్ చేయనుంది. కెమెరామెన్ సుభాష్తో రమేష్, ఉండవల్లి నివాసం నుండి.